అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'కర్ణ' పార్ట్ 28 రాసినవారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే సారిక ఏం జరిగిందని ఆలోచిస్తూ ఉండగా సారిక మెడలో ఏదో తగిలేసరికి మెడ చూసుకునేసరికి మెడలో మంగళసూత్రం వేలాడుతూ ఉంటుంది. మంగళసూత్రాన్ని చూసి పక్కకు చూసేసరికి శౌర్య సారిక మెడలో మూడో ముడి వేస్తూ సారిక వైపు నవ్వుతూ చూస్తాడు. సారికకు అక్కడ జరిగేది అర్థం అవడానికి ఒక క్షణం పడుతుంది. అర్థమైన మరుక్షణం శౌర్యని గట్టిగా తన వైపు లాక్కొని గట్టిగా కౌగిలించుకొని తన పెదవులతో శౌర్య పెదవులను మూసేస్తుంది. అక్కడ జరిగేది అంతా షాక్ అయి చూస్తూ ఉంటారు. ముందుగా తేరుకున్న ప్రమోద్ శౌర్య వైపు కోపంగా వెళ్తుంటే వంశీ ప్రమోద్ని ఆపుతాడు. ఇంకా శ్రవణ్ అయితే సారిక శౌర్యని ముద్దు పెట్టుకోవడం చూసి కోపంగా పెళ్లిపీటల నుంచి లేచి వెళ్ళిపోతాడు. పెళ్లికి వచ్చిన వాళ్ళల్లో ఒకరు శౌర్య సారికపై అక్షింతలు వేస్తారు. ఆవిడని చూసి అందరూ ఒకేసారి అక్షింతలు వేయడంతో శౌర్య సారిక దూరం జరుగుతారు. సారికకి అప్పుడు గుర్తుకొస్తుంది తను చేసిన పని. సారిక సిగ్గుపడుతూ శౌర్య వైపు చూస్తుంది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి శౌర్య సారికను ఆశీర్వదిస్తారు. లాస్ట్లో శ్రీ కావ్య వచ్చి శౌర్యను విష్ చేస్తారు. తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళగానే ప్రమోద్ పెద్ద గొడవ మొదలు పెడతాడు. నందు, బావా, అయ్యిందేదో అయిపోయింది, ఇంకా జరగాల్సింది చూడు. ప్రమోద్, బావా, నేను మొదటి నుండి పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవడం లేదో తెలుసా? ఎందుకు బావా? బావా, శౌర్యకి సారికాను ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన ఫస్ట్ నాకే వచ్చింది. కానీ శౌర్యకి ఎదిగే కొద్దీ వాళ్ళ నాన్న పోలికలు మెల్లగా రావడం మొదలయ్యాయి. ఒకవేళ బావగారిని చంపినట్లు శౌర్యకు కూడా ఎవరైనా అలా చేస్తే సారికా జీతం ఏం కావాలి అని నా ఆలోచన. అందుకే పెళ్ళి వద్దు అని నేనంది. మా నాన్న నందు కదా అనే మాట వినిపించేసరికి అందరూ ఆ వైపు చూస్తారు. అక్కడ సారిక, శౌర్య, వంశీ వాళ్ళు నిలబడి చూస్తూ ఉంటారు. ప్రమోద్, అది శౌర్య నేను చెప్తుంది. మావయ్య, మొత్తం నేను విన్నా, నాకు నిజం చెప్పండి. నందు, నేను చెప్తా శౌర్య. పద్మ, ఏవండి, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? శౌర్యకి చెప్పాల్సిన సమయం వచ్చింది పద్మ. సావిత్రి, అది కాదు నందు. ప్రమోద్, నందుని చెప్పని సావిత్రి. నందు, అవును శౌర్య, నేను పద్మ నిన్ను కన్న తల్లిదండ్రులు కాదు. శౌర్య, మరి నువ్వు శ్రీ విజయ్ కుమార్ వర్మ మహాలక్ష్మిల సంతానం అని మొత్తం శౌర్య గతం గురించి చెప్తాడు. గతం విన్న శౌర్య బాధపడితే ప్రమోద్, నందు ఇద్దరు ఓదారుస్తూ ఉన్నారు. అంటే నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారా? అవును శౌర్య అని నందు అంటాడు. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? తెలియదు శౌర్య. ఆ రోజు తర్వాత మన వాళ్ళు ఎవరి ఆచూకీ దొరకలేదు. శౌర్య కొంచెం స్థిమితపడి, సారీ మావయ్య. ప్రమోద్, దేనికి శౌర్య? మీకు ఇష్టం లేకుండా సారికాని పెళ్లి చేసుకున్నందుకు. శౌర్య, నిజానికి నేనే నీకు చెప్పాలి. మీరు ముందే నాకు మీ విషయం గురించి చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా. శౌర్య ఏదో మాట్లాడేలోపు శౌర్యకి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి కంగారుగా బయటకు వెళ్ళి కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. శౌర్య అంత కంగారుగా వెళ్ళేసరికి సారిక వాళ్ళకి ఏం అర్థం కాదు. శౌర్య వెళ్ళి చాలాసేపు అయినా ఇంటికి రాకపోయేసరికి ఇంట్లో వాళ్ళు అందరూ టెన్షన్ పడతారు. శ్రీ శేఖర్కి ఫోన్ చేసి శౌర్య గురించి అడుగుతుంది. శేఖర్ శౌర్య తన దగ్గరే ఉన్నాడు అనేసరికి అందరూ కొంచెం రిలీఫ్ అవుతారు. నైట్ 11కి శౌర్య ఇంటికి వస్తాడు. శౌర్య వచ్చేసరికి అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు శౌర్య అని నందు అడుగుతాడు. శౌర్య, ఉదయం ఇంటి నుండి అంత కంగారుగా ఎక్కడికి వెళ్ళావు శౌర్య అని ప్రమోద్ అడుగుతాడు. ఒక్క నిమిషం మావయ్య, కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తా. నందు, సరే వెళ్ళు. శౌర్య ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో కూర్చుంటాడు. ఇప్పుడు చెప్పు శౌర్య అని నందు అడుగుతాడు. సారిక నిన్ను పెళ్లి చేసుకున్నా అని శ్రవణ్ కోపంతో మా కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ చేసి యుఎస్ వెళ్ళిపోయాడు. ఉదయం మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు బాబాయ్ ఫోన్ చేసి చెప్పగానే కంగారుగా వెళ్ళా. అంతా ఓకే కదా? ఓకే, కానీ ఆ ఢిల్లీ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కాలిపోయాయి. వాళ్ళకేమో ఇంకో 2 రోజుల్లో ప్రాజెక్ట్ ఫైనల్ చేసి ఇవ్వాలి. వాళ్ళకి విషయం చెప్పి ఒక 1 నెల రోజులు టైం అడిగితే వాళ్ళు 15 రోజులు మాత్రమే ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సమయంలోపు వర్క్ ఫినిష్ చేయకపోతే ప్రాజెక్ట్ మన దగ్గర నుండి పోతుంది. అలా ఏమీ అవ్వదు, కానీ నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ అవ్వకు. పద్మ, శౌర్య, చెప్పమ్మా. మీ మొదటి రాత్రికి రేపు ముహూర్తం బాగుంది అని పంతులు గారు చెప్పారు. అందుకే రేపే. అమ్మా, నాకు రేపు ఫ్రీగా ఉండదు. శౌర్య, నువ్వు ఉదయం అంతా ఆఫీస్లోనే వర్క్ చేసుకొని కానీ సాయంత్రం మాత్రం కొంచెం త్వరగా ఇంటికి రా. అమ్మ, అది కాదమ్మా, రేపు ముహూర్తం ఫిక్స్ అయిపోయింది, ఇంకా నువ్వు మాకేం చెప్పకు. పద్మ అలా చెప్పేసరికి శౌర్య ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. తర్వాత రోజు శౌర్య ఆఫీస్ నుండి కొంచెం త్వరగా ఇంటికి వస్తాడు. శౌర్య రెడీ అయ్యి రూమ్లో ఉంటాడు.
సారికాని రెడీ చేసి రూమ్లోకి పంపుతారు. సారిక రూమ్లోకి వచ్చేసరికి శౌర్య వర్క్ చేసుకుంటూ ఉంటాడు. శౌర్య, సారిక, ఆ పాలక్కడ పెట్టి నువ్వు పడుకో, నాకు కొంచెం వర్క్ ఉంది. సరే బావా. ఈరోజు ఎలాంటి టెన్షన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా గడపాల్సిన రోజు. అందుకే ఆ ఢిల్లీ ప్రాజెక్ట్ విషయం తేలే వరకు మనం దీన్ని పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది. అలాగే బావా. ఫీల్ అవుతున్నావా బంగారం? లేదు బావా, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తా. థ్యాంక్స్ బంగారం. అలా 8 రోజులు గడుస్తాయి. ఈ 8 రోజుల్లో శౌర్య ఎప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడో, ఎప్పుడు ఇంటికి వస్తున్నాడో సారికకి తప్ప ఎవ్వరికీ తెలియడం లేదు. సారిక రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పూజ సారికకి కాల్ చేస్తుంది. సారిక, హాయ్ పూజ. పూజ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సారిక. థ్యాంక్స్ పూజ. సారిక, పెళ్ళి ఎవరికి చెప్పకుండా చేసుకున్నారు, కనీసం రిసెప్షన్ అయినా పెట్టాలి కదా. అది పూజ, అది అలా ఉంచు. కానీ శౌర్య ఏంటి అసలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అంతలా నీ ప్రేమలో మునిగిపోయాడా? అది పూజ అని శ్రవణ్ చేసిన పని, ఢిల్లీ ప్రాజెక్ట్ గురించి మొత్తం చెప్తుంది. ఇంత జరుగుతున్నా మాకెందుకు తెలియనివ్వలేదు? ఏమో. అది సరే, మీ ఫస్ట్ నైట్ ఎలా జరిగింది? అది పూజ, అర్థమైందిలే ఇంకా జరగలేదు అని. అయినా పెళ్ళైన తర్వాత కూడా ఎలా దూరంగా ఉంటున్నారే? పూజ బావ ఆలోచించేది ఆ ఢిల్లీ ప్రాజెక్ట్ మిస్ అయితే కంపెనీ స్టాఫ్ నష్టపోతారే అని. అందుకే ఆ ప్రాజెక్ట్ క్లియర్ అయ్యే వరకు తప్పదు అన్నాడు. నాకు బావ పక్కనే ఉంటే చాలు, ఇంకేం కావాలి చెప్పు. సరే అయితే ఇక ఉంటా. ఓకే. సాయంత్రం శౌర్య వచ్చేసరికి సారిక సోఫాలో కూర్చొని ఉంటుంది. శౌర్య ఫ్రెష్ అయి వచ్చి సారిక పక్కన కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సారిక మెల్లగా శౌర్య దగ్గరికి జరుగుతూ ఉంటుంది. సారిక శౌర్యకి దగ్గరగా అయ్యే కొద్దీ తనలో అలజడి పెరుగుతూ ఉంటుంది. బావా, చెప్పు బంగారం, నేను ఒకటి అడగనా? ఏంటి బంగారం? అది కాసేపు నీ గుండెల మీద పడుకుంటా. దానికి నన్ను అడగాల్సిన పని లేదు బంగారం, ఎందుకంటే అది నీదే కదా. సారిక శౌర్య గిండెల మీద పడుకొని ఉంటుంది. శౌర్య సారికతో కబుర్లు చెప్తూనే వర్క్ చేసుకుంటూ మధ్య మధ్యలో సారిక నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. తర్వాత రోజు శౌర్య తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ బయట చూసేసరికి అక్కడ పూజ, అశోక్, రవి కూర్చొని సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. శౌర్య వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. రే, మీరిక్కడా? రే, మాతో మాట్లాడుకు అని అశోక్ అంటాడు. రే, ఏమైందిరా? రవి, శౌర్య, ఫ్రెండ్స్ అంటే సంతోషాలు పంచుకునే వారే కాదు, కష్టాలు కూడా పంచుకుంటారు. రే, అది కాదురా. పూజ, రే శౌర్య, మేము ఇక్కడికి వచ్చింది నీకోసమే. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాం, కానీ నువ్వు అలా అంటే ఇన్నాళ్ళ మన స్నేహానికి అర్థం ఉండదు. అది కాదు పూజ, నా కోసం మీరెందుకు శ్రమపడడం? శౌర్య, నువ్వు వేరు మేం వేరు కాదు, మనం నలుగురుము ఒక్కటే. కాబట్టి ఇప్పుడు నువ్వేం మాట్లాడకుండా వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. వాళ్ళు అలా చెప్పేసరికి శౌర్య ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. పూజ వాళ్ళు రావడంతో శౌర్యకి కొంచెం వర్క్ ప్రెషర్ తగ్గింది. శౌర్య ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చొని తన ఎదురుగా బెడ్ మీద కూర్చున్న సారికతో మాట్లాడుతూ ఉంటాడు. శౌర్య, బంగారం, నేను ఒకటి అడగనా? ఏంటి? నువ్వు కోప్పడకూడదు. సరే, ఏంటి? అది ఒకవేళ నీ పెళ్ళి నాతో కాకుండా శ్రవణ్తో జరిగితే ఏం చేసేదానివి? ఏముంది, పెళ్ళైన మరుక్షణం ఈ లోకం విడిచి వెళ్ళిపోయేదాన్ని. హే, నీకు పిచ్చి కాని పట్టిందా? బావా, అయిపోయిన దాని గురించి ఎందుకు చెప్పు. సారిక, ఒకసారి దగ్గరికి రా. సారిక శౌర్య దగ్గరికి వెళ్ళి శౌర్య పక్కన కూర్చుంటుంది. శౌర్య సారికాని లేపి తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని తన మెడ దగ్గర శౌర్య తల వంచుతాడు. శౌర్య ఊపిరి సారికకి తగులుతూ ఉంటుంటే సారిక కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తోంది. బంగారం, బయటికి వెళ్దామా? ఇప్పుడా? అవును బావా, టైం రాత్రి 12 అయింది. అయితే నువ్వు వస్తావా లేక నేను ఎత్తుకొని వెళ్ళనా? అబ్బా, అయితే ఎత్తుకొనే వెళ్ళు. ఇంకా ఉంది. తర్వాత ఏం జరిగిందో, బయటకు వెళ్ళి ఏం చేశారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.